మెదక్ జిల్లా సంగారెడ్డిలో నిర్వహించిన శాకాహార ర్యాలీ మరియు పిరమిడ్ ప్రారంభోత్సవ సభ కార్యక్రమానికి హాజరైన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కోవిరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ పత్రిజీ గారి ఆశయాల మేరకు పిరమిడ్ ధ్యానులందరూ శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్ ను నిర్మించడానికి ముందుకు రావాలని కోరారు. నర్సాపూర్ చైర్పర్సన్ అశోక్ గౌడ్, ఎక్స్ చైర్పర్సన్ ప్రభాకర్ రెడ్డి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ ఎంపీ సాయాగౌడ్, సమావేశ ఆర్గనైజర్ దత్తు, పిరమిడ్ సేవాదల్ అధ్యక్షులు భూపతిరాజు, మేధావులు, నాయకులు, కళాకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెప్టెంబర్ 2న చలో ఢిల్లీ కార్యక్రమానికి పిరమిడ్ ధ్యానులందరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంగమేశ్వర్, శ్రీనివాస్, సంగీత, సైదులు, సాయిలు, మీనా, మంజుల ప్రముఖ పిరమిడ్ ధ్యాన మాస్టర్లు పాల్గొన్నారు. ఎందుకంటే ఆచరణకు అనుచితమైనది చాలా కష్టంగా ఉంటుంది. ఏదైతే ఆచరించడానికి కఠినంగా ఉంటుందో అది మనకు అతి తక్కువ సమయంలో రావాలంటే కుదరదు. కాబట్టి మీరు ఆలోచించండి. మన ధ్యానం అనేది డబ్బుతో కూడుకున్నది కాదు. మరి సమయం అనేది కూడా మనకు రోజు 24 గంటల సమయాలలో ఏ సమయమైనా ధ్యానం చేయొచ్చు. ప్రత్యేకంగా ఈ సమయంలోనే ధ్యానం చేయాలి, ఈ సమయంలో పత్రిజీ గారు చెప్పలే. నీకు ఎప్పుడు సమయం వీలుంటే అప్పుడు నువ్వు ధ్యానాన్ని చేస్తే నువ్వు అంతకు ఫలితాలుగా నీకు మంచి మార్గం కనిపిస్తుంది. నువ్వు వెళ్ళే దారిలో విజయవంతులై 10 మందికి ఉపయోగపడే వ్యక్తిలాగా ఈ యొక్క సమాజానికి ప్రకాశించే రక్తంలా ఉంటారని చెప్పేసి మనకు మహర్షి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.